అలాగే సుమారు 250 కోట్ల పైగా దీంట్లో చేతులు మారాయని చెప్పి విస్పష్టంగా తెలుస్తుంది. అందుకు క్షమాపణ చెప్పాలా? అంటే స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణ చెప్పాలా? సుమారు 58 లక్షల కేజీల యొక్క నెయ్యి దీనికి వాడినట్టు, అంటే ఎవరైతే నిబంధనలు లేకుండా అక్రమ మార్గంలో నెయ్యిని కూడా చేయలేని యొక్క వ్యవస్థలు కలిగిన వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క సంస్థల ద్వారా తెచ్చిన నెయ్యికి సంబంధించి చెప్పాలా? అలాగే అన్య మతస్థుల్ని పెద్ద ఎత్తున చైర్మన్లుగా, మెంబర్లుగా, అనేక రకాల ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించి అనేక రకాల ఉద్దాంతాలు జరిగినందుక అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కూటమి నేతృత్వంలో ఏవైతే గతంలో జరిగిన ఈ యొక్క అపవిత్ర కార్యక్రమాలన్నింటినీ తప్పనిసరిగా ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రక్షాళన చేసి ఆ పవిత్రతని మళ్ళీ పునర్నిర్మించి ఆ విధంగా ఆ వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడ కూడా రాజీ లేకుండా ఇటువంటి విషయాలపై ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక సమిష్టి ఆలోచన ఏదైతే ఉందో, ఏ విశ్వాసంతో అయితే ప్రజలందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారో దాన్ని